నన్ను చూసామో అచ్చి మనిషి అనుకోవాలి నిన్ను చూసి గర్భవతి అనుకోవచ్చు మరి ఏం పోతే గుల్లబోతే మంది గురు మీద బాలకు మనసే కోరేనా మనసే కొట్టేనా పేరు గంగారావు ఏం పేరు మొదలు పేరు బస్టాండ్ల భారత అని పెట్టింది మళ్ళా తర్వాత పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అయ్యగారు గారు అన్నాడు కదా పేర్లు మార్చాలా వీళ్ళకు అన్నాడు అన్న వాళ్ళే వాడేం పేరు పెడతారు అని అనుకున్నా నా పేరు ఏ పేరు పెట్టింది తెలుసా ఓ బర్రె పిల్లల బతుకమ్మ అని పెట్టింది బర్రె పిల్లల బతుకమ్మ పిల్లలు ముందట బొర్ర మంచిగా పేరు ముద్దునే ఉన్నదా ఇక ఆయన పేరు పట్టుకుచ్చుల పర్వతాలు అనిపించింది ఆయన పేరు పర్వతాలు పట్టుకుచ్చల పర్వతాలు పట్టుకుచ్చుల పర్వతాలు బర్రె పిల్లల బతుకమ్మ మీ జత మంచిగా కలిసి ఆ పేర్లు కలిసి మీ జత కలిసి అనుకునే చిట్టి మామ కూర అంటే కూరే మామది కూరే అనిరా నేను అడుగుతాంటే మేరగోళ్ళంతా నా ఇంటికి ఉన్న పదార్థ లైన్గా వచ్చింది కందులు పట్టుకొని మేరగోళ్ళు అంటే ఇక్కడ ఇద్దరు వాడ పోసు పెడితే అవతల వాడకు వచ్చింది గోడి పాంచిన పొల్ల మంచి కూర ఆడుతుందని ఇక మా బామ్మర్లు కావాల్సిన వాళ్ళు గందులు ఒక రవి అయితే మొదలు వచ్చి కూర్చున్నాడు నా పెద్దలింగయ్య కాదు ఏ మా అన్న నాకు నేను రవి వెనక లేడా ఎప్పుడు అనుకో ఈ పిల్ల మంచి కూర అంటే కమ్మ వాసన వస్తుంది దానికి గందుబాటు కూడా వచ్చి కూర్చున్నాడు ఇక ఏ ఊకారా అయ్యో దొరసానేమో అయితే కూర అంటే కూర మా మంచి కూర అంటే ఏం కూర అంట ఏం కూర కదా నా ఊరికి ఆలుగడ్డ కూర అంటే ఆలుగడ్డ కూర అని ఊకలు వెళ్ళి పెడతాడు అంటాడు చెప్తే నేను చేసేదో 200 కూర వాడు చీర తాగాలా నేను ఆపు తాగాలా ఇంట్లో పట్టదావా అంతేనా ఏం చేయాలి చేసిన కూర ఎంత తాగితే సరిపోతుంది ఎట్లా ఇదేమైనా ఆలుగడ్డ కూర అంటాడని ఇక పటేల కలిసి మీకు వేరే ఆడ పావాయిల కూర దొరికింది అదేమైతే 4 పచ్చకూర ఆకులు ఏరుకున్నా అదేమైతే రాంగ తోపంటే 1/4 కిలో పెసరపప్పు తీసుకున్నా అదేమైతుంది అని 4 గుడ్డ వరకలు తీసుకున్నా అదేమైతే అని రాంగ తోపంట వస్తా అంటే ఆలుగడ్డలు పెట్టాడు 10 కొద్ది దొరికేదానికి ఇక అన్యాక ఒకరి చేసి గ్యాస్ తోడి పోసు పెట్టినావా నీ కూర ఈ కుంట కొమ్ములు ఎత్తేసి రాను అది తిన్నవా దాని రుచి ఎట్లా పాడమంటని అవో మా ఊరు తక్కువడేనా లీటర్ తాగుతానే వాడు మీటర్ చూస్తే ఆయన ఉండకూడదు కాయ నా పిన్న ఆలుగడ్డ కూర అన్ని దాని ముక్కకొక్క ముద్ద ఎగిరేసుకుంటే దాచుడు
గడిచిన నాడు నడవల కరుకు అని నానా బాధలు కలగబట్టిన తాళలేక నీళ్ళ తల్ల నీళ్ళబట్టిన అమ్మమ్మాయి తాళలేదు అమ్మమ్మాయి తాళలేదు సెలవులుగా 10 గుళ్ళంతా పొలం కొనుక్కొని మంచిగా వడ్లు పోసుకొని మా రాజు మెత్త నాటేసుకొని వడ్లు పట్టించుకొని మంచిగా బత్తాల కొద్ది వడ్లు పట్టించుకొని దేవుడింట్లో గణం చేసుకొని మా రాజుగా పొద్దుకిల మా పొక్కిల అనుకొని తాను చెప్తే మొగలేదు కావా అమ్మా ఎంత రంగుల పెట్టమమ్మా ఎంత రంగుల పెట్టమమ్మా వాళ్ళు వెళ్ళి ఫార్వర్డ్ అయిపో పాలు మంది అందరు సానే పడ్డారు పాకిట్ల కొని కచ్చుకుంటారు బరువులు ఏమి లేవు ఆని అమ్ముకున్నారు ఇక్కడ అక్కడ ఇవ్వటా పాకిట్ పాలే
ఏంటి అంత వాసన వస్తుంది ఏమైనా పాడవాడే కింది దిక్కులు మనం కాంపు కానీ చూసినా కానీ ఇంత వాసన రాగానే ఇంతగా పోనా నరేష్ గారు మీరు వేసినట్టు ఈ డోర్ కొట్టుకోవడం అనిపించినా లేకపోతే ఓది గారు ఇట్లా స్నానం చేసినా పొద్దుగా చేస్తామా సాయంత్రం చేస్తామా ఓ మా చెప్తారు షవర్ ఆన్ చేసుకునే నీ కాకున్న శవం నడపముందు లేదు ఎవరైనా దాలట్ల నీళ్ళు వస్తాయి అందుకని అయ్యో నీ తెలియదా ఎవరైనా అదే కదా మాడదా అయితే చేయలే ఏంది చూడండి, చూడండి. అబ్బో నీ మంచిని ఏంది పొలగాడికి ఇట్లా వచ్చి పాడవాడే వాసన ఎక్కువ ఇక్కడదే వాసన ఎక్కువ తాగుతుంది కానీ పోరుడు పాడవాడు 7 వంకలు వచ్చిండు కాదు ఏడు వంకలు వచ్చిండు అంత సిమినెత్తు మీరు చెయ్యక్కనే మొత్తం చుట్టూరు నడి శిశి ఈ పాడవాడు పొరనైతే తల్లేదు చేతుల వంకర మిడిగుడ్లతోటి వేనాడు పుట్టిండు శివుని ఎత్తురు రక్తము కూడి కుష్టాది పుట్టుకతోటి రడగపు పెడగపు వాసనకు గంపడీగలు ముసురుకున్నాయి గుంపెడుతోను ముసురుకున్నాయి అప్పుడే వాసన పాడవడమని ఉంటే బతుకమని ఓకార వస్తంటే ముక్కులు మూతులు మూసుకొని దూరం జరుగుతండు ఆడవిల్ల చంద్రవతి దేవి ఎన్నడు దేవుణ్ణి లెక్క చేయని బాలుని ముఖము చూసి అయ్యో కొడుక పురోహితుడు చేసిన పాపం పురాహరునికి కొట్టునన్నారు పురాహరుడు చేసిన పాపం పుట్టబోయే పిల్లకైనా తప్పదు అని అన్నారు నేను దేవుణ్ణి లెక్క చేయలేదు నా పాపం కొడుక నీకు తగిలినా ఇంత అందవికారమైన కొడుకును అందినా నేను రడగపు పెడగపు వాసనకు దాచోళ్ళు అందరూ దాన్ని ఓకరించుకుంటాను ఓలారా ఎవరు చేసిన కర్మ వాళ్ళు ఎల్లబోయగా తప్పదు అని అంటారు నా కొడుకు గిట్లని వాళ్ళతోటి చెప్పకుంటుంది అమ్మా నా కొడుకు బతుకుతుంది అనుకుంటే సత్యబంధ పెట్టుకుంటే కానీ నా కొడుకు ఒకరి కంటే పడకుండా మీరు మేడల్లా చదువుకుంటుంది అమ్మా అందరికారం ఇది కొడుకు నెత్తుకొని పచ్చి బాలంతరాలు అగో
తల్లి చేసిన పాపము నా కొడుకు నీ కళ్ళ జరిగిన నా తల్లి కొడుకా నేను అందగత్తిని మురిసిపోయినా ఇవాళ అందవికారమైన కొడుకు ఇస్తే సాదుకుంటుందా ఇది చంపుకుంటుందా అని ఆ భగవంతుడు నాకు పరీక్ష పెట్టిండు కావచ్చు నేను సాధ్యమైనంత దూరం నా కొడుకు ఉన్నది నాదా మన కొడుకు ఇట్లరాయే లోకాన్ని తెలవకుండా మేడల రాదుకున్నామంటే చేసుకున్నోళ్లకు చేసుకున్నంత నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత బావ నా మాట ఎనకపోతే దేవుడిని లెక్క చేయకపోతే ఎల్లబోయి నీ బాధ ఎందు నువ్వే అని అన్నాడమ్మా మేడల్లకెళ్ళి కొడుకును బయటికి వెళ్ళనిస్తలేరు చూసిన వాళ్ళు ఉన్నాడా వాడు ఇప్పుడు ఎప్పుడో సత్య ఇంట్లోనే పొందబెట్టుకుంటారు బయటనే పొందబెడతారు అని అనుకున్నారు ఒకసారి ఇచ్చిన లంచాలు తీసుకొని ఎవరితోటి ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోయింది పని వాళ్ళు కూడా ఇంట్లోకి వస్తారు కాకుండా ఇల్లు పని చేసుకొని ఆ కొడుకును రాదుకుంటుంది చంద్రావతి అక్కడ అన్నపూర్ణదేవి గర్భాన మళ్ళా బిడ్డను రాదుకున్నందుకు మళ్ళా బిడ్డే కలిగింది అయ్యో భగవంతా నా గర్భాన ఒక కొడుకవు కదా నేమొక బిడ్డ నేమొక కొడుకని చెప్పకుండా అయినా మంచిదే మా పొట్టను పట్టుకున్న పాపం అనేది దూరం అయింది అది నాకు రాదనుకున్నది ఒక బిడ్డని ఎత్తి ఏ గుడి కన్నా ఇస్తే ఒక బిడ్డకి ఏ పేదింటి కొడుకున్న నీళ్ళకి తెచ్చుకుంటే రాదుల కులవల ఇళ్ళకి వాళ్ళు దొరకడా కలిగి లేవిడి రెండు కాబట్టి ఉండవు నా కులములు సాధువులు ఉండే ఉంటారు అనుకున్నది మూడెల్లా 21 రోజులు అలనాడు పెద్దబిడ్డకు పేరు పెట్టిన బ్రాహ్మణి నేను తెలుసుకున్నా అమ్మా శుక్ల పక్షబంధుడు నీ బిడ్డ జన్మ వచ్చింది అమ్మా మెట్టినింటికి పుట్టినింటికి పేరు కీర్తి తెచ్చేటి బిడ్డ నీ పెద్ద బిడ్డ సీత పుట్టిన గదిలో పుట్టింది ఆ సీత పుట్టింది శ్రీలంకల సీత పెరిగింది హరివింటి లోపల సీతామహాలక్ష్మి అని నీ పెద్ద బిడ్డ పేరు పెట్టిన శ్రీవేంద్ర దేవంట ఆ పేరు పెట్టినా అచ్చినోగా బ్రాహ్మణంజని రామ రామ ఒక్క రోజు అయింది సాదుకున్న బిడ్డకు గుండు పుణ్యం చేసి అటువంటి రాళ్ళకి పోరంటే పోరైతున్నారు పెద్దల నోట పేరు పెట్టి పెద్ద తల్లిదండ్రి పేరు పెట్టి పెద్ద గడవల్ల కరకరో అన్నారు ఇప్పుడు పుణ్యం చేద్దామని వేదవలసిన వేదమూర్తి బ్రాహ్మణులు విరుచుకున్నారు అయ్యా బ్రాహ్మణులు చుండ కురిసీలేసి మా బిడ్డ పేరు పెట్టు అని గుడు పుణ్యం ఇంటింటికి పొట్టు పెట్టాడు ఊరంతా పండుగ విందు భోజనాలు ఏర్పాటు చేసి బిడ్డకు జన్మనామం కొనియాడంగా ఆ బిడ్డ పేరు ఏమైనా తండ్రి అయ్యా నిమ్మలగిరి నగరమేలేడి నీ పేరు ఆనందరావు నీ భార్య అన్నపూర్ణదే మీరు సాదుకున్న బిడ్డ పేరు అగో శ్రీలక్ష్మి అన్నాడమ్మా